బ్యాక్ మనం ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించిన 22A సంబంధించిన అంశంపై మాట్లాడుతున్నాము. రామేశ్వరరావు గారు, రవికుమార్ గారు చెప్పండి. ఈ ఎప్పుడో కొనుగోలు చేసిన ఈ భూముల్ని 22A సెక్షన్లోకి వెళ్ళాయని చెప్పేసి సడన్గా షాక్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? అబ్సల్యూట్లీ అండి. ఎప్పుడో కొనుక్కున్నారు, ఇప్పుడు సడన్ గా ఇది క్లాంప్ చేసేసి సడన్ గా ఇవాళ నుంచి ఈ నిబంధనలు అమలు పరుస్తున్నాం అని అంటే కరెక్ట్ కాదు. అది ఎన్నో రకాలుగా ఎంతో మంది సామాన్యులు కూడా కష్టపడి కొనుక్కున్న ఆస్తులు కూడా ఉంటాయి. కొంతమంది బ్యాంకు లోన్ తో సహా తీసుకున్నటువంటి కొనుక్కున్నటువంటి ఆస్తులు ఉంటాయి. కాబట్టి ఇది సడన్ గా ఆపేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆపితే ప్రజలకి ప్రత్యామ్నాయంగా ఒక అప్పీల్ మెకానిజం, ఎవరిని ఎప్పుడు కావాలి, గ్రీవియన్సెస్ రెజల్యూషన్స్ ఎక్కడ అవుతాయి, ఆ గ్రీవియన్స్ ఎక్కడ లాడ్ చేయాలి, అవన్నీ కూడా సిస్టమేటిక్ గా అవన్నీ కూడా స్ట్రక్చర్డ్ గా పెట్టి అప్పుడు అమలు చేస్తే ఓకే కరెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇది ఏంటి, ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి వచ్చినటువంటి ఇంకొక మనకి గవర్నమెంట్ అమలుపరుస్తున్నటువంటి ఇంకొక యంత్రాంగం అనుకోవచ్చు. హైడ్రా లాగా ఇది ప్యారలల్ యంత్రాంగం. అంటే ఇది ఎప్పటి నుంచే ఉంది కదా సార్, ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఎన్ఫోర్స్ చేయలేదు, ఇంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏవో చాలా రిప్రజెంటేషన్స్ వచ్చి కంప్లైంట్స్ వచ్చి ఇవన్నీ రావటం బట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇది టేకింగ్ అప్ సీరియస్లీ. ఇప్పుడు పాత వాళ్ళు యాక్ట్ చేయలేదని చెప్పి నీ చేయకూడదని లేదు కదా, అది ఆ విధంగా తీసుకోవాలి. మనకి ఎప్పటి నుంచో ఉంది, నిర్వీర్యం అయిపోయింది, ఎవరు ఎన్ఫోర్స్ చేయలేదు. ప్రభుత్వ భూములు ఎన్నో కబ్జాలు అయిపోయినాయి, వాటి మీద ఇల్లు కట్టేసేసారు, వాటి మీద లీజ్ అనేసారు, ఎసైడ్ ల్యాండ్స్ మీద లీజు కని చెప్పి తీసేసుకుని దాన్ని 99 years లీజ్ అని చెప్పి తీసేసుకుని జనరేషన్స్ నుంచి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. రవి గారు, ఒక పాయింట్ ఏంటంటే, నాకు మేబీ నా పర్సనల్ ఒపీనియన్, ఒక 100 సంవత్సరాల ముందు ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే భూమి తాలూకా వాల్యూ వేల రెట్లు పెరిగింది. అంటే ఒకప్పుడు 1975 లో జూబ్లీ హిల్స్ బంజారా 11 రూపాయలు 12 రూపాయలు కేజీ ఉండేది. ఈ రోజు 4 lakh rupees అయిందండి. మరి ఎవరికైనా కన్నారు అంటే ఆశ పుట్టదా, అత్యాశ పుట్టదా? దురాశ పుట్టకూడదు. ఆశ అత్యాశ అనేది టాలరబుల్ లిమిట్స్. అది మనం క్వశ్చన్ చేయకూడదండి. ఎందుకు అమలు చేయకూడదు అన్నది మనం అనుకోవాలి తప్ప ఎందుకు అమలు చేస్తున్నారనేది అమలు చేయొచ్చు సార్. కానీ ఎన్నో దశలు దాటి అప్రూవల్స్ అయిపోయి బ్యాంక్ లోన్స్ క్లియర్ అయ్యి 20 years దాటిపోయిన తర్వాత ఇప్పుడు అనేది మనం వాళ్ళే నిరూపించుకోవాలి, కొనుగోలుదారుల బాధ్యత అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన. బయ్యర్ బీవేర్, కన్జ్యూమర్స్ రెస్పాన్సిబిలిటీ, కస్టమర్ రెస్పాన్సిబిలిటీ వాడే చూసుకోవాలి. వాడు చూసుకున్నప్పుడు తీసుకున్న జాగ్రత్తలన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు చెప్పారు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారంటే అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ క్లియరెన్స్ ఇచ్చారు. కాబట్టి పూర్లో ఆల్ దోస్ పిల్లర్స్ అందరినీ కూడా ఎక్కువ చేయండి, మీరు కేసు వేయండి, మీరు రిజల్యూషన్ వెళ్ళండి గవర్నమెంట్ దగ్గరికి. అప్రూవల్స్ కూడా ఉన్నాయి, లోకల్ బాడీస్ అప్రూవల్స్ ఉన్నాయి. ఉంటే మరి ఆ అప్రూవల్స్ ఇచ్చినప్పుడు లోకల్ బాడీస్ ఎలా ఇచ్చారు? ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ మీద బేస్ చేసి ఇచ్చారా? ఫోర్జ్డ్ లేఅవుట్స్ మీద బేస్ చేసి ఇచ్చారా? ఆ రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అప్పుడే ఎసైడ్ ల్యాండ్ గా ఉంటే రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఎవరు సబ్ రిజిస్ట్రార్? ఇవన్నీ మనం క్వశ్చన్ చేయాలండి. ఇప్పుడు అవకతవకలు చాలా ఉన్నాయి సిస్టమ్ లో, మనం అవన్నీ క్వశ్చన్ చేయాలి. ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను మీకు, మీడియాలో చెప్తున్నా అంటే ఎంత జరిగి చెప్తున్నా, ఈ రోజుకి కూడా అసైన్డ్ ల్యాండ్స్ ని మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోగలుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఈ రోజుకి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రీవియస్లీ. ఇవాళ 2026 లో ఉన్నాం, ఇప్పుడు కూడా జరిగినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. రైట్ సార్. అయితే బ్యాంక్ లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి, వాళ్ళ భద్రతకి ఏంటంటారు భరోసా? బ్యాంక్ కూడా తప్పు చేసింది అలాంటి లోన్ ఇవ్వటంలో. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఒకవేళ అలా జరుగుంటే బ్యాంకు కూడా తప్పు చేసింది, కస్టమరు తప్పు చేశాడు, ఆ బిల్డరో ప్రమోటరో ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అందరూ బాధ్యులే. కాబట్టి వీళ్ళందరి మీద కూడా ఆ వినియోగదారుడికి ఒక ఫోరం కలిగించి అలాంటి కేసెస్ అన్నిటినీ కూడా సత్వరంగా, అంటే ఇయర్స్ టుగెదర్ సివిల్ కేసెస్ లా కాకుండా దీనికి ఒక స్పెషల్ కోర్టు పెట్టండి, దీనికి వెంటనే రిజాల్వ్ అయ్యేలా చేయండి, అంతే. రైట్ అండి. రామేశ్వరరావు గారు, ఇప్పుడు చూసుకుంటే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఈ తరహా భూములు ఇవి ప్రభుత్వ భూములే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కొనుగోలుదారులది ఎంత మాత్రం కాదని ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. సో ఆ దిశగా ఆ తరహా నిర్ణయాలు ఇక్కడ కూడా రావాలంటారా? ఎట్లా రామేశ్వరరావు గారు? కావాలండి. ఎందుకంటే
ఏది లలిత జ్యువెలర్స్ చైర్మన్ ఎండి చెప్తారు కిరణ్ కుమార్, ఏ డబ్బులు ఊరికే రావు, అట్లానే భూములు కూడా ఊరికే రావు, నిప్పు లేకుండా పొగ రాదు. సో అయితే దీన్ని కరెక్షన్ చేసుకునే మెథడ్స్ గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేట్ చేసినట్టే. ఇందులో ఇంకొక పాయింట్ యాడ్ చేసి ఈ క్వశ్చన్కి వస్తాను. గవర్నమెంట్ కూడా లాస్ట్ 22A ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆగిపోతే డబ్బులు లేవు, గవర్నమెంట్ కి విటమిన్ ఎం లేకపోతే గవర్నమెంటే నడదు. అంతేగా. సో అందుకని అంటే నేను వేరే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, నాకున్న డెప్త్ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ పెరగాలి. ఇప్పుడు నెలకి 5 నుండి 6 వేలు రిజిస్ట్రేషన్ మినిమం అవుతున్నాయి, సంవత్సరం 70-80 వేలు ఈచ్ రిజిస్ట్రేషన్ మీద. ఇప్పుడు రేట్లు పెరిగాక 7.6% 10 lakhs మీద కడితే ఇప్పుడు 50 lakhs మీద కట్టాలి. సో రేవంత్ రెడ్డి గారు లాస్ చేసుకునేది ఇంటెన్షన్ బాగుంది. ఇప్పుడు నేను చెప్తాను, వైఫ్ ని మదర్ ని ఎవరైనా భర్త అంటే పర్సన్ బ్యాలెన్స్ చేయకపోతే ఆ కాపురం ముందుకు వెళ్దు. రవికుమార్ గారు అనుమతి చేశారు చెప్తారు ఆయన. అబ్సల్యూట్లీ రైట్ అండి, సేమ్ థింగ్. అదే విధంగా గవర్నమెంట్ కి రెవెన్యూ తగ్గించాలన్నా అది ఇబ్బంది, పబ్లిక్ ని ఇబ్బందులు పెట్టాలన్నా అది కూడా ఇబ్బంది. సో యాజ్ ఎ సీఎం కొంత పొగుడుతారు, ఎంత పొగుడుతారు. సో బట్ ఎవ్రీ పాలసీ ఇస్ టేకెన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది బయర్. సో గవర్నమెంట్ హస్ ఇనిషియేటెడ్ వెరిఫికేషన్ ఇన్ మెనీ కేసెస్. ఎవరైతే డబుల్ రిజిస్ట్రేషన్ అయింది, ఎవరైతే ఆక్యుపై చేశారు, ఎవరైతే జరుపు చిన్న చిన్న ఇల్లు కూడా చూస్తే ఇంటి ముందు గార్డెన్ చెట్లు వేసుకోవడానికి ఒక 5 అడుగులు 10 అడుగులు పెంచేస్తారు. అది కరెక్ట్ కాదు. రెవెన్యూ అథారిటీస్ ఆర్ రివ్యూయింగ్ డిస్ప్యూటెడ్ ఎంట్రీస్. ఎవరైతే ఇప్పుడు మన కోర్టుకు వెళ్తే కేసులు ఏంటంటే చెక్ బౌన్స్లు, డైవర్స్లు, ల్యాండ్ డిస్ప్యూట్స్. లాయర్లు అందుకే హ్యాపీగా బతుకుతున్నారు లాయర్లు అందరూ. రైట్ సార్. సో డిజిటల్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆర్ నౌ అండర్ కంట్రోల్. అంటే అంతకుముందు మాన్యువల్ ఏం తెలిసేది కాదు. ఇప్పుడు మనం ఏమంటాం, ఈ సంవత్సరం యాక్సిడెంట్లు ఎక్కువైనాయి, మర్డర్స్ ఎక్కువైనా, అంత ముందు కూడా ఉండి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది, అప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సింహం గడ్డం గీసుకోలేదు, నేను గడ్డం గీసుకోలేదు, మిగతా ప్రాసెస్ అంతా సేమ్. రైట్ రవికుమార్ గారు, ఇప్పుడు ఈ వక్ఫ్ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, అసైన్డ్ భూముల డిజిటల్ మ్యాపింగ్, రీసర్వేస్ పూర్తయితే కొంత ఈ వివాదాలు తగ్గుముఖం పట్టొచ్చు అంటారు. తప్పనిసరి అండి, అలా చేస్తేనే చాలా మంచిది, కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అసైన్డ్ ల్యాండ్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో, ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు చెప్పిన వక్ఫ్ బోర్డ్ అని చెప్పి ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. క్షణ మార్పులు వచ్చేస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ వీఆర్ గెటింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. అంటే అప్పుడు ఎప్పుడు ఊహించినటువంటివన్నీ కూడా వచ్చేసి కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి, కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ కొత్తవన్నీ వస్తున్నాయి. కాబట్టి దీన్ని అంతటి ఒక దగ్గర ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేసి హెన్స్ ఫోర్త్ ఇంక నో రివిజన్, నో ఫర్దర్ డివిజన్ ఉండదు, నో ఫర్దర్ ఎడిషన్ ఉండదు, నో ఫర్దర్ డిలీషన్ ఉండదు. ఇవన్నీ వక్ఫ్ బోర్డు భూములు, ఇవన్నీ ఎండోమెంట్ భూములు, ఇవన్నీ టెంపుల్ ల్యాండ్స్, ఇవి రకరకాల వాటికి రకరకాల పద్ధతుల్లో వాడుకోవచ్చు. ఆ విధంగా వాడుకోవడానికి గవర్నమెంట్, అలాగే జీవో 311 ల్యాండ్స్ కూడా వాటిని ఏం చేయాలో అన్నది అన్ని గవర్నమెంట్ మొత్తం చిత్తే. ఇప్పుడు వారు చెప్పినట్టు రెవెన్యూస్ ఆర్ ఫోకస్ కదా, రెవెన్యూస్ అంటే ట్రస్ట్ ఏరియా, రెవెన్యూస్, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, తర్వాత మనకి ఇక్కడ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు కూడా రావాలి. హైదరాబాద్ అంటే మన మామూలు సిటీ కాదు, గ్లోబల్ సిటీ. మరి ఇన్ని జీసీసీలు వస్తున్నాయి, మన జీసీసీ క్యాపిటల్, ఇవన్నీ కావాలి అంటే ఇవన్నీ చక్కగా మీరు అన్నట్టుగా టెక్నాలజీని వాడి లేటెస్ట్ దీంట్లో మ్యాపింగ్ జరిగి శుభ్రంగా రికార్డ్స్ అన్ని క్లీన్ చేసేసి ఎస్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్, ఇక్కడి నుంచి ఫర్దర్ గా నో మోర్. మన గవర్నమెంట్ లో మారచ్చు, ఇవి మారచ్చు, కానీ చట్టం మాత్రం అలాగే ఉండాలి. చట్టం ఎప్పటికీ అంటే టచ్ చేయకుండా అలాగా చేయగలగాలి. అది ఒకసారి గవర్నమెంట్ 100 రూపాయలు ఉల్లిపాయలు కేజీ గవర్నమెంట్ కొలాప్స్ చేశారు, మీకు గుర్తుందో లేదు? అవును. 111 జీవో వల్ల కింద గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పెట్టిందో మనకు తెలుసు.